హలో ఫ్రెండ్స్, ఫేస్బుక్లో మనం ఏదైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ కేర్తో ఎలా మాట్లాడాలి, మనం కస్టమర్ కేర్తో మాట్లాడి ఏ ప్రాబ్లం అయినా ఫేస్బుక్లో మనం సాల్వ్ చేయొచ్చు. సో చాలామంది వేరే వాళ్ళకి పాస్వర్డ్స్ అకౌంట్ అట్లా ఇచ్చేస్తే ఎదుటి వాళ్ళు కొంచెం హ్యాక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలా కాకుండా మీ అంతలా మీరే మీరు ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్బుక్ వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, ఏ ప్రాబ్లం అయినా సరే, అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఫేస్బుక్ వాళ్ళతో మనం మాట్లాడవచ్చు అనమాట. సో చాలా మందికి తెలియదు ఎలా కస్టమర్ కేర్కి మనం ఫేస్బుక్ కస్టమర్ కేర్తో మనం ఎలా మాట్లాడగలం. పే అవుట్ అకౌంట్ ప్రాబ్లం కానీ, లేకపోతే ఏదైనా మానిటైజేషన్ ప్రాబ్లం కానీ, ఏదైనా కాపీరైట్ ప్రాబ్లం వచ్చినా, సో ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు మీరు పే అవుట్ అకౌంట్ని క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు అక్కడెక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఇవ్వకపోయినా, లేకపోతే మీరు బ్యాంక్ డీటెయిల్స్ సరిగ్గా ఇవ్వకపోయినా, పే అవుట్ అకౌంట్ నేమ్ సరిగ్గా ఇవ్వకపోయినా, మీ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఇవ్వకపోయినా, ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఏ ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే మనం ఫేస్బుక్ వాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఓకే, సో అది చాలా మందికి తెలీదు. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. అది ఏ ప్రాబ్లం అయినా సరే మీరు కస్టమర్ కేర్ వరకు రీచ్ అవ్వాలి, వాళ్ళతో మనం మాట్లాడాలి. ఎవరితో మాట్లాడకండి. మీరు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మీరు కస్టమర్ కేర్తో మాట్లాడారనుకోండి, వాళ్ళే మీకు సొల్యూషన్ ఇస్తారు, వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారనమాట. సో అదే వే చాలా మందికి తెలియదు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, వినండి. ఓకే, సో మీరు ఇక్కడ ఏమంటారు స్క్రీన్ రికార్డింగ్ చూడండి, మీకు చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ డాష్బోర్డ్కి అయితే వెళ్ళండి. ఓకే, ప్రొఫెషనల్ డాష్బోర్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అట్లనే స్క్రోల్ చేస్తే కింద సపోర్ట్, ఇక్కడ కింద చూడండి సపోర్ట్ ఇన్బాక్స్ కనిపిస్తుంది. ఓకే, క్రియేటర్ సపోర్ట్, ఓకే, సపోర్ట్లో క్రియేటర్ సపోర్ట్. ఓకే, క్రియేటర్ సపోర్ట్ ఇక్కడ మీకు ఈ పేజ్ ఓపెన్ అయింది కదా, ఇందులో మీరు మానిటైజేషన్ మీద క్లిక్ చేయండి. అగర్ మీకు ఏదైనా మానిటైజేషన్ ప్రాబ్లం వచ్చినా, కాపీరైట్ ప్రాబ్లం వచ్చినా, ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా, సో ఇక్కడ నుంచి ఇలా మనం వాళ్ళకి ఫేస్బుక్ వాళ్ళకి రీచ్ అవుతాం అనమాట. సో ఈ వేలో మనం వెళ్తే కనుక ఫేస్బుక్ నుంచి మనకి ఏదో ఒక రిప్లై అనేది రావడం జరుగుతుంది. సో ఇలా వెళ్ళాలి. ఓకే, సో మీరు ఇక్కడ ఇప్పుడు మానిటైజేషన్ పైన క్లిక్ చేసాం కదా, కిందికి వస్తే మీకు ఇక్కడ పే అవుట్ ఇష్యూస్ అని కనిపిస్తుంది. ఓకే, సో అక్కడ మీరు పే అవుట్ ఇష్యూస్లో క్లిక్ చేయండి. ఓకే, సో ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయితే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మెటా పే సపోర్ట్ అని ఉంది చూడండి, ఇక్కడ కింద కాంటాక్ట్ అస్ దగ్గర మెటా పే సపోర్ట్ అని ఉంది. ఓకే, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ యువర్ ఇష్యూ అంటే మీ ప్రాబ్లం, ఇప్పుడు ఇక్కడ పే అవుట్ డేట్ అని ఉంది. సో పే అవుట్ డేట్ ఎంక్వైరీ అంటే ఇంకా మీకు పేమెంట్ రాలేదు, ఎందుకు హోల్డ్ అయ్యింది, పేమెంట్ హోల్డ్ అయ్యింది, ఇంకా పేమెంట్ రాలేదు, ఎందుకు అయ్యింది అని తెలుసుకోవాలనుకోండి. సో మీరు ఇక్కడ పే అవుట్ డేటా ఎంక్వైరీ ఉంటుంది. సో మినిమం పే అవుట్ అమౌంట్, మిస్సింగ్ పే అవుట్ కానీ, ఏదైనా పే అవుట్ రిజెక్ట్ అయితే కానీ, పే అవుట్ అకౌంట్ హోల్డ్లో పడితే కానీ, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కరెక్ట్ ఇవ్వకపోతే కానీ, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఫైనాన్స్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా, సో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేయాలి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. మీకున్న ప్రాబ్లం మీరు కస్టమర్ కేర్ అంటే ఫేస్బుక్ వాళ్ళు మనతో మాట్లాడతారు కదా, అక్కడ మనం వేరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో అప్పటి వరకు అయితే మనం ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ప్రస్తుతానికి ఏం చేయాలి అంటే మిస్సింగ్ పే అవుట్ అన్న దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఈ మిస్సింగ్ పే అవుట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ పే అవుట్ ప్రోడక్ట్ ఏదైనా సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో ఇక్కడ ఏం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను, నేను ఇన్స్ట్రీమ్ యాడ్స్ అని సెలెక్ట్ చేసి, మీరు స్టార్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇన్స్ట్రీమ్ యాడ్స్ అన్నది సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇన్స్ట్రీమ్ యాడ్స్ పైన క్లిక్ చేశాను. ఓకే, ఇన్స్ట్రీమ్ యాడ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిస్సింగ్ పే అవుట్ అని వచ్చేసింది. కింద టెల్ అస్ అబౌట్ యువర్ క్వశ్చన్ ఆర్ రిక్వెస్ట్ అంటే మీరు దేనికోసం సబ్మిట్ చేస్తున్నారో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఐ వాంట్ టు ఎనేబుల్ మై ఇన్స్ట్రీమ్ యాడ్స్ అని అండి. అంటే ఇప్పుడు ఇన్స్ట్రీమ్ యాడ్స్ రాకపోతే కూడా మనం ఒకసారి మెయిల్ పెడుతుంటాం కదా, సో అలా అనమాట. సో ఇక్కడ మీరు ఏం రాయండి అంటే ఐ వాంట్ టు ఎనేబుల్ మై ఇన్స్ట్రీమ్ యాడ్స్ అని రాసేయండి. రాసేసిన తర్వాత కింద సబ్మిట్ అని సెండ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసేయండి. ఓకే, సో సెండ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేశారు. సో ఇప్పుడు మీరు ఫేస్బుక్కి మెసేజ్ అన్నది పంపించేశారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకు రిప్లై రావాలి. ఓకే, రిప్లై రావాలి అని అంటే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది, మీరు డాష్బోర్డ్ ఉంటుంది కదా, ప్రొఫెషనల్ డాష్బోర్డ్ పేజ్, ఆ పేజ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి వెళ్తే మీకు హెల్ప్ అండ్ సపోర్ట్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. హెల్ప్ అండ్ సపోర్ట్. ఓకే, సో హెల్ప్ అండ్ సపోర్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత కింద సెకండ్ ఆప్షన్ మీకు ఉంటుంది, థర్డ్ ఆప్షన్ సపోర్ట్ ఇన్బాక్స్ అని. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టే సపోర్ట్ ఇన్బాక్స్. ఓకే, సపోర్ట్ ఇన్బాక్స్లో మీకు ఇక్కడ ఈ ప్లేస్లో మీకు రిప్లై అన్నది రావడం జరుగుతుంది. సో దానిపైన క్లిక్ చేసి
మీరు ఏదైతే మెసేజ్ వచ్చిందో అక్కడ మీరు చూపించిన మెసేజ్ కింద మీకు కనిపిస్తుంది. సో మీరు అక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఇలాంటి మెసేజ్ వస్తుంది అనమాట. సో మీకు ఇది ఈ మెసేజ్ వచ్చింది కదా, దాన్ని ఎంటర్ చేస్తే కిందికి వెళ్తే ఫామ్ వస్తుంది. సో ఇప్పటిదాకా మీరు పంపించింది ఉంటుంది కదా ఇన్స్ట్రీమ్ యాడ్స్లో ఐ వాంట్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ అని చెప్పి. సో అక్కడ మనం ఇచ్చాం. సో ఇప్పుడు మీకు ఏం నిజంగా ఇన్స్ట్రీమ్ యాడ్స్ ప్రాబ్లమే ఉందా, పే కాంటాక్ట్ ప్రాబ్లం ఉందా, ఇంకే ప్రాబ్లం ఉన్నా మీరు ఇక్కడ నుంచి ఫేస్బుక్ వాళ్ళతో మాట్లాడి మీ ప్రాబ్లం అన్నది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఈ వేతో మనం ఫేస్బుక్ వాళ్ళతో మాట్లాడవచ్చు అనమాట. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.